హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పటివరకు నేను గుడ్డుతో చాలానే ట్రై చేశా కానీ ఎగ్ బోండా మాత్రం ట్రై చేయలేదు. అది కూడా ఎందుకు వదలాలని చెప్పి స్టార్ట్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్లు బాయిల్ పెట్టేసుకున్నా అండ్ దాని బ్యాటర్ కోసం ఒక బౌల్లో బేసన్ తీసుకొని టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు, పసుపు, కారం అలాగే కొంచెం మసాలా వేసుకున్నాను. దాంట్లో కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకుంటే పలుచగా అయిపోద్ది. ఇది మరి పలుచగా అవ్వకూడదు, కొంచెం థిక్గానే ఉండాలి. సో అందుకే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ లోపల గుడ్లు కూడా బాయిల్ అయిపోయి వాటికి లైట్గా హోల్స్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకున్నా. అండ్ ఆనియన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ కదా, అందుకే ఫ్రై అయ్యే లోపల కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా మనం లాస్ట్ స్టెప్కి అయితే వచ్చేసాము. అదేంటంటే కడాయిలో ఆయిల్ హీట్ అవ్వగానే చక్కగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని బ్యాటర్లో బాగా ముంచేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న బోండాస్ని మంచిగా కట్ చేసుకొని మనకు కావాల్సిన స్టఫ్తో ఫిల్ చేసుకొని తినేయచ్చు. నేనైతే ప్రెసెంట్ ఉల్లిపాయలు, శనగపలుకులు అలాగే ఉప్పు, కారం, నిమ్మకాయ పిండుకొని తినేస్తున్నా. వేడిగా తింటే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇంకా అందులో బండిలో సర్వ్ చేసినట్టు చక్కగా శనగల కూర కూడా వేస్తే ఇంకా టేస్టీగా ఉండేది. బట్ ఇట్స్ ఓకే, మా వాళ్ళకైతే బాగా నచ్చింది. ఒక్కొక్కరు 2-3 గుడ్లు అయితే ఇక తినేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బై ఫర్ టుడే.